కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 6, 7, 8 వచనములు. యూ హ్యావ్ గివెన్ హిమ్ డొమినియన్ ఓవర్ ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. యూ హ్యావ్ పుట్ ఆల్ థింగ్స్ అండర్ హిజ్ ఫీట్, all sheep and oxen, and also the beasts of the field, the birds of the heavens, and the fish of the sea, whatever passes along the paths of the seas. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. వానికి అంటే మానవునికి. ఆయన సృష్టించినటువంటి ప్రతి సృష్టి మీద కూడా మానవుడు అనేవాడికి అధికారం ఇచ్చాడు దేవుడు. ప్రతి దాని మీద అధికారాన్ని ఇచ్చి, మరి ఆ తర్వాత గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటిని అన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు అని ఇక్కడ భక్తుడు అంటున్నాడు. వాడు 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 అంటే వారు అంటే మానవులు. మన అందరికీ అధికారం ఇచ్చారు కదా దేవుడు. లేకపోతే ప్రతి సృష్టిలోని ప్రతి దాన్ని లోపరుచుకుంటున్నాడు మనిషి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో. అందుకని నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు అంటే మానవునికి వాటన్నిటి మీద అధికారం ఇచ్చావు అని అర్థం. ఇది నిజమా కాదా మనం ఆలోచించాలి. దేవుడు ఇలా మనకి ఆయన సృష్టి అంతటి మీద అధికారం ఇవ్వకపోతే మనం వేరే వాటి అధికారం కింద ఉండవలసిన పరిస్థితి వచ్చి ఉండేది. ఎంత ప్రేమ కలిగిన దేవుడు మనం ఆలోచించాలి ఆయన గురించి.